అన్న ఎన్టీఆర్ జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్. జోహార్ ఎన్టీఆర్ 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 జోహార్ ఎన్టీఆర్. ఈరోజు ఒక మహనీయుని 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని తెలుగుదేశం శ్రేణులు పాల్గొని ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. తెలుగు జాతి పౌరుషాన్ని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అబాస్ పాలవుతున్న రోజుల్లో వారి ఆత్మగౌరవాన్ని నిలపడానికి అదే నినాదంతో పోరాటం చేసిన మహనీయ వ్యక్తి శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. వారి జ్ఞాపకాలు తెలుగు బదిలో ఎప్పుడు చిరస్థాయిగా మిగిలిపోతాయి. వారి ఖ్యాతి ఎప్పుడు ఎవరు మర్చిపోలేని ఖ్యాతి. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా బ్రతికున్న ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారికి ఈ తెలుగుదేశం పార్టీ మా ఈ గ్రామ కమిటీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. జై అన్న ఎన్టీఆర్ జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలకి తెలిసిందంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వల్ల సాధ్యమైంది. ఒక టైంలో మన భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనగానే మద్రాసియా అనేవాళ్ళు. అటువంటిది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి గౌరవం ఉంది అని చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, మన అన్నగారు. ఆయన 1982లో ఆంధ్రప్రదేశ్ పర్యటన, అది హనుమాన్ జంక్షన్కి వచ్చినప్పుడు నాకు 12-13 ఏళ్ళు ఉంటాయి. ఆయన అభయాంజనేయ స్వామి గుళ్ళో నేను ఆయనకి కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన నాకు ఒక సినిమా యాక్టర్ గాను, ఒక రాజకీయ నాయకుడిగా ఇష్టమైన వ్యక్తి. ఆయన మన ఆంధ్రుల గౌరవం, ఆత్మాభిమానం అని చెప్పి చాటి చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి అపూర్వ విజయాన్ని అందుకున్నారు. ఆయనకి ఈరోజు ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.